మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. డ్రగ్స్, మాదక ద్రవ్యాలు ఎన్ని జీవితాలను బలి తీసుకుంటున్నాయో. తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా మార్చడం మీద సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరోని ఈగిల్ గా మార్చేశారు. ఈ తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోని ఇక ముందు ఈగల్ అని పిలువదలుచుకున్నాం. సినిమా స్టార్స్ రామ్ చరణ్, విజయ్ దేవరకొండ లాంటి వారు కూడా ఈగిల్ కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. రేపు పొద్దున మా పిల్లలు బయటికి పంపించాలంటే మాకు కూడా అలా ఇలా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయని అలవాటు చేసే బ్యాచ్ ఒకటి ఉందంట. కొంతమంది ఏమనుకుంటారంటే ఒక్కసారి ట్రై చేసి చూద్దాం తర్వాత ఆపేద్దామని. కానీ ఒక్కసారి అటు వైపు వెళ్తే మళ్ళీ తిరిగి రావడం చాలా కష్టం. 1000 అడుగుల ఎత్తులో ఉన్నా కూడా ఒక ఈగిల్ ఫోకస్ చేసి తన టార్గెట్ ని ఎలా రీచ్ అవుతుందో ఈ ఈగిల్ కూడా అలాగే పని చేయబోతుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే మనము ఇప్పుడు ఉన్నది కూడా హైదరాబాద్ లోనే ఈగిల్ ఆఫీస్ దగ్గర. లోపలికి వెళ్లి ఈగిల్ ఎలా పనిచేస్తుంది, టెక్నాలజీని ఎలా వాడబోతున్నారు, ప్రస్తుతం చేసిన డెకాయ్ ఆపరేషన్ ఎలా సక్సెస్ అయింది, ఇలాంటి విషయాలన్నిటినీ ఈగిల్ ఎస్పీ ఐపీఎస్ చెన్నూరు రూపేష్ గారి మాటల్లో తెలుసుకుందాం. ఐటీ ప్రొఫెషనల్స్, డాక్టర్స్, స్టూడెంట్స్ ఇలా రోజు రోజుకి డ్రగ్స్ తీసుకునే వాళ్ళ సంఖ్య పెరిగిపోతూ ఉంది. బాయ్ బచ్చా ఆగయ్య పేరుతో ఈ మధ్య గంజాయి అమ్మకం చేపడుతున్న విషయం తెలుసుకున్న ఈగిల్ బృందం పెద్ద డెకాయ్ ఆపరేషన్ చేసింది, సక్సెస్ కొట్టింది. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఈగిల్ ఎస్పీ రూపేష్ గారు. సార్తో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. ఈ డెకాయ్ ఆపరేషన్ గురించి చెప్తారా? సో బేసికల్లీ ఐటీ కారిడార్లో చాలామందికి గాంజా కన్జ్యూమర్స్కి మహారాష్ట్ర నుండి ఒక పెడ్లర్ వచ్చి అమ్ముతున్నాడని ఇన్ఫర్మేషన్ ఉంది. సో దానిలో భాగంగా ఇమీడియట్గా వాళ్ళని మేము పెడ్లర్ని పట్టుకునే టైం మిస్ అయ్యాడు. బట్ వీఆర్ ఏబుల్ టు హ్యావ్ హీస్ మొబైల్. సో దాదాపు ఒక 100 మంది కన్జ్యూమర్ని ఐడెంటిఫై చేశాం. సో మొన్న శనివారం నాడు సో దాని నుండి ఒక కోడ్ లాంగ్వేజ్ ఉంది, బాయ్ బచ్చా ఆగే. అంటే ఎప్పుడైతే అతను పెడ్లర్ వస్తాడో వచ్చినప్పుడు ఈ మెసేజ్ ఫ్లాష్ చేయగానే ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళంతా కూడా ఒక ప్లేస్ దగ్గరకు వచ్చి ఈ గాంజా కొని తీసుకెళ్తూ ఉంటారు. సో సొసైటీలో కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది అండ్ అలాగే ఒక రకమైన కమ్యూనికేషన్ కూడా ఓపెన్ అవుతుంది పబ్లిక్ తోటి అని చెప్పేసి ఈ డెకా ఆపరేషన్ చేయడం జరిగింది. ఓన్లీ ఫర్ క్రియేటింగ్ అవేర్నెస్ ఇన్ ద సొసైటీ సో దట్ ఎవ్రీ వన్ విల్ కమ్ ఫార్వర్డ్. అందరూ కూడా ముందుకు వచ్చి ఈ డ్రగ్ ఫ్రీ తెలంగాణ చేయడానికి హెల్ప్ చేస్తారనే భావంతో ఈ డెకా ఆపరేషన్ చేయడం. ఇప్పుడు దొరికిపోయిన వాళ్ళందరినీ ఎక్కడికి పంపించారు? వీళ్ళందరి మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సైబరాబాద్ నార్కోటిక్ పోలీస్ స్టేషన్ అని ఈగల్కి 4 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. సో దానిలో సైబరాబాద్ నార్కోటిక్ పోలీస్ స్టేషన్ ఒకటి. దానిలో కేసు రిజిస్టర్ చేసి వాళ్ళందరినీ కూడా అందరు కన్జ్యూమర్స్ వాళ్ళ దగ్గర డ్రగ్ దొరకలేదు కాబట్టి బట్ డ్రగ్ టెస్ట్లో వాళ్ళు పాజిటివ్ వచ్చింది. వాళ్ళందరినీ కూడా కోర్టుకు పంపిస్తాం. కోర్టు వాళ్ళని డిఅడిక్షన్ సెంటర్ పంపించే ఛాన్స్ ఉంది. అసలు ఈ గంజాయి ఎక్కడి నుంచి హైదరాబాద్కి వస్తుంది? గంజాయి కల్టివేషన్ ఎక్కువ మనకి ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో అవుతుంది. అక్కడ నుండి డిఫరెంట్ మోడ్స్ వెహికల్స్ని కొంచెం మాడిఫై చేసుకొని పంపించడము అట్లాంటివి చేస్తూ ఉంటారు. సో ఈ మధ్య మనం చెక్కింగ్స్ కానీ చెక్ పోస్టులు పెట్టాము, కెమెరాస్ పెట్టాము, చాలా సర్వేలెన్స్ ఎక్కువైపోయింది మన దగ్గర. సో మోస్ట్లీ అది ట్రైన్స్లో మహారాష్ట్రకి వెళ్ళి మహారాష్ట్ర నుండి రిట్ వస్తుంది. ఇప్పుడు రీసెంట్ కేసులో కూడా ఇది మహారాష్ట్ర పర్లీ నుండి ఈ పెడ్లర్ వచ్చాడు. సో దా కేసులో మనకు ఇప్పుడు ఏఓబి నుండి మహారాష్ట్ర నుండి ఇక్కడికి. సార్ ఇప్పుడు మీరు పట్టుకున్న వాళ్ళలో ఒక ఫ్యామిలీ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒక వైఫ్ అండ్ హస్బెండ్, అలాగే 4 years కిడ్నీ కూడా తీసుకొని వచ్చినట్టుగా. అంటే ఫ్యామిలీస్ ఇలా డ్రగ్స్ తీసుకుంటున్నాయా? వాళ్ళు నార్మల్గా ఏదో గ్రోసరీ తీసుకున్నట్టు చూపించారు. సో దట్ ఏదైనా డౌట్ రాదని చెప్పేసి. బట్ దట్ వాజ్ ద డిస్కషన్. అంటే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన టైం వచ్చింది. సో వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ద డ్రగ్స్. అంటే ఈ 2 ఉదాహరణలు కూడా ఎందుకు వచ్చినాయని అంటే మనం డ్రగ్స్ గురించి ఎక్కువ మాట్లాడాలి, ఇట్లాంటి పిల్లలు కానీ స్టూడెంట్స్ కానీ డ్రగ్స్ జోలికి పోకుండా ఉండాలంటే ఇవన్నీ ఉదాహరణలు సొసైటీలో ఏం జరుగుతుందనే ఒక దాన్ని చూపిస్తుంది మనకి. సార్ డ్రగ్స్ తీసుకునే వాళ్ళలో ఎవరిని విక్టిమ్ అంటారు, ఎవరిని పెడ్లర్ అంటారు, ఎవరి మీద కేసులు నమోదు చేస్తారు, ఎవరిని డి అడిక్షన్ సెంటర్స్కి పంపిస్తూ ఉంటారు? యాజ్ ఎ పోలీస్ మాకు అందరూ ఈక్వల్ అండి. డ్రగ్ కన్జ్యూమర్ అయినా డ్రగ్ పెడ్లర్ అయినా ఎవరైనా కోర్ట్స్ డిసైడ్ చేస్తాయి. అది కన్జ్యూమర్గా చేసి డిఅడిక్షన్ సెంటర్ పంపాలా లేదంటే జైలుకి పంపాలా అనేది. సో దీనిలో ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే నీ పర్సనల్ కన్జంప్షన్ కోసం వాడితే నువ్వు కన్జ్యూమర్ అవుతావు.
నువ్వు 2 గ్రామ్స్ తెచ్చుకొని 1 గ్రామ్ నీకు 1 గ్రామ్ నీ పక్కన ఫ్రెండ్కి ఇచ్చావు అనుకోండి, మీరు పెడ్లర్గానే మారుతారు. సో అట్లాంటి కేసెస్లో కోర్టు విల్ డిసైడ్, ఆనరబుల్ జడ్జ్ విల్ డిసైడ్ బేస్డ్ ఆన్ ద ఎవిడెన్స్. సో ఓన్లీ కన్జ్యూమరే ఉంది పాజిటివ్ వచ్చింది అని అంటే జడ్జ్ డిఅడిక్షన్ సెంటర్కి పంపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే NDPS యాక్ట్లోనే 64A అనే ఒక సెక్షన్ ఉంటుంది. బట్ ఎప్పుడైతే నువ్వు పంచడం, నీ డ్రగ్ని అందరికి పంచడము, లేకుంటే నువ్వు కొనుక్క రావడం వేరే వాళ్ళకి, ఇట్లాంటివి రిపీటెడ్గా చేస్తే యూ విల్ నాట్ బి కాల్డ్ యాజ్ ఎ కన్జ్యూమర్ ఆర్ విక్టిమ్. సో విక్టిమ్ సెంట్రిక్గా ఉండేది డిఫరెంట్ రియల్గా విక్టిమ్ అయితే. బట్ మీరు పంచడము కొనడం రెగ్యులర్గా చేస్తే యూ విల్ బి ట్రీటెడ్ యాజ్ పెడ్లర్. మీ టీమ్ ఈగల్ మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి సార్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. ఇప్పుడు గంజాయి తీసుకునే వాళ్ళని పట్టుకోవడానికి ముందు అసలు గంజాయికి అలవాటు పడకుండా ఏమైనా అవేర్నెస్ క్యాంప్స్ లాంటివి, ప్రచారాలు లాంటివి ఏమైనా చేస్తున్నారా? ఈగల్ చాలా పెద్ద మొత్తంలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు. ఈవెన్ లాస్ట్ మంత్ కూడా 26th జూన్కి ఇంటర్నేషనల్ డే అగెన్స్ట్ డ్రగ్ అబ్యూజ్ అండ్ ట్రాఫికింగ్ రోజు కూడా చాలా పెద్ద ఎత్తున సీఎం గారిని కూడా పిలిచి చాలా పెద్ద ఎత్తున చేశాము. సో అవేర్నెస్ ప్రోగ్రామ్స్, నషాముక్త భారత్ అభియాన్ ప్లస్ ప్రహరీ క్లబ్స్, యాంటీ డ్రగ్ సోల్జర్స్ అనే కాన్సెప్ట్ అండ్ యాంటీ డ్రగ్ కమిటీస్ అనే స్కూల్స్లో అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు చాలా వరకు అవర్ డైరెక్టర్ సందీప్ సండిలే సార్ హ్యాస్ ట్రైన్డ్ ఆల్మోస్ట్ 20,000 పీపుల్ ఇన్ NDPS యాక్ట్ ఫర్ ద లాస్ట్ 1.5 year. సో చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ జరిగింది. ఎస్పెషల్లీ అవర్ డైరెక్టర్ సార్ ఈస్ వెరీ డెడికేటెడ్ రిగార్డింగ్ దిస్ ట్రైనింగ్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్. సో 1.5 year నుండి ఈ ట్రైన్డ్ ఆల్ ద పోలీస్ ఫోర్స్ ఇన్ ద స్టేట్ అండ్ ఈ హ్యాస్ కండక్టెడ్ లాట్ ఆఫ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఆల్సో. సో అవేర్నెస్ అనేది ఒక భాగం అండ్ ఎన్ఫోర్స్మెంట్ అనేది ఒక భాగం. సో విల్ బ్యాలెన్స్ బోత్ అండ్ విల్ డూ. సార్, సెలబ్రిటీస్ ఏం చెప్పినా జనం నమ్ముతూ ఉంటారు, ఫాలో అవుతూ ఉంటారు. ఈగిల్ స్టార్ట్ అయిన రోజు కూడా రేవంత్ రెడ్డి గారితో పాటు రామ్ చరణ్ గారు అలాగే విజయ్ దేవరకొండ కూడా వచ్చారు. ఇక మీదట ఈగిల్లో సినిమా స్టార్స్ని, సెలబ్రిటీస్ని ఎలా పార్ట్నర్స్ని చేయబోతున్నారు? వాళ్ళతో ఏమైనా అవేర్నెస్ క్యాంప్స్ చేసే అవకాశం ఉందా? ఆల్రెడీ ఆనరబుల్ సీఎం గారు రిక్వెస్ట్ చేశారు, ప్రతి మూవీ రిలీజ్ అయ్యే ముందు వీడియో రిలీజ్ చేయాలి సంబంధిత హీరోలు అని చెప్పేసి రిగార్డింగ్ డ్రగ్ అవేర్నెస్ గురించి. దానిలో చాలామంది ఫాలో అవుతున్నారు, కొంతమంది ఫాలో కావట్లేదు. వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు రీసెంట్గా కూడా నల్గొండ గద్దర్ గారితో ఒక సాంగ్ డిజైన్ చేయించారు డైరెక్టర్ గారు. సో చాలా వరకు ప్రోగ్రామ్స్లో సెలబ్రిటీస్ కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాం. సార్, డ్రగ్స్ తీసుకుంటూ చాలా మంది దొరుకుతూ ఉన్నారు, కేసులు అవుతూ ఉన్నాయి, ఆ న్యూస్ అప్పటికే అవుతుంది. అందులోనూ సెలబ్రిటీ న్యూస్ అయినప్పుడు మాత్రమే అది హాట్ టాపిక్గా మారుతుంది. ఇక మీదట మిగతా వాళ్ళకి సంబంధించిన విషయాలను కూడా ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? డ్రగ్స్ విషయంలో ఎప్పుడు కానీ అది సెలబ్రిటీస్ అయినా ఎవరైనా కూడా లా విల్ బీ ట్రీటింగ్ ఎవ్రీవన్ ఈక్వల్. సో ఈగల్ అనే కొత్త ఆర్గనైజేషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇంతకుముందు లా అండ్ ఆర్డర్లో చాలా పనులు ఉంటాయి చాలా, కాబట్టి అప్పుడప్పుడు కేసెస్ మీద దృష్టి పెట్టకపోవచ్చు, అంటే టైం దొరకక కొంచెం ఇదవుతుంది. బట్ ఈగల్ అనే ఆర్గనైజేషన్ ఉంది కాబట్టి కంప్లీట్గా డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ చేయడానికే ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఈగల్ ఈజ్ దట్. సో 100% ప్రతి ఒక్క సప్లై చైన్, ప్రతి ఒక్క కన్జ్యూమర్, పెడ్లింగ్, డిఅడిక్షన్ సెంటర్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఒక కాంప్రహెన్సివ్ అప్రోచ్లో ఈగల్ అనేది పోతుంది. సార్, హైదరాబాద్లో డ్రగ్స్ హాట్ స్పాట్స్గా వీటినైనా ఐడెంటిఫై చేశారా? చాలా ప్లేసెస్ ఐడెంటిఫై చేశాము అండ్ చాలా స్కూల్స్, కాలేజెస్లో కూడా మాట్లాడి వాళ్ళని కూడా భాగస్వాములు చేసుకుంటున్నాం. ఫర్దర్గా కూడా వి విల్ ఇంప్రూవ్ అవర్ ఎఫర్ట్స్. టోల్ ఫ్రీ నంబర్స్ ఏమైనా ఉన్నాయా సార్? 1908 టోల్ ఫ్రీ నెంబర్ ఉందండి. ఇది కంప్లీట్గా డైరెక్టర్ గారి కంట్రోల్లో నడుస్తుంది. ఏ ఇన్ఫర్మేషన్ అయినా నిరభ్యంతరంగా నిర్భయంగా ఆ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. సపోజ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా డ్రగ్స్కి అలవాటు పడితే మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. మీ చిల్డ్రన్స్ మీద డౌట్ వస్తుందంటే మీరు ఇవ్వచ్చు. మీరు ఒక స్కూల్ మేనేజ్మెంట్ అయ్యి మీ పిల్లలు అక్కడ నియర్ బై ప్లేసెస్లలో ఏమైనా చేస్తున్నారన్నా ఇవ్వచ్చు. సో 1908కి కంప్లైంట్ ఇవ్వండి. డెఫినెట్లీ ఈగల్ టీమ్ విల్ కమ్ అండ్ దే విల్ టేక్ అప్ ద ఇష్యూ. సో వాళ్ళు కన్జ్యూమర్స్ అయ్యి ఉంటే కోర్టు ప్రకారం కోర్టు ఆర్డర్ తీసుకుని డిఅడిక్షన్ సెంటర్ పంపడం జరుగుతుంది. పెడ్లింగ్ లాంటివి జరుగుతుంటే ఖచ్చితంగా కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఈగల్ డ్రగ్స్కి సంబంధించిన యాప్స్ ఏమైనా ఉన్నాయా? అంటే మా ఇంటర్నల్ యాప్స్ ఉన్నాయి. ఒకటి మిత్ర యాప్ అని కొత్తగా మిత్ర చాట్ బోట్ అనేది రిలీజ్ చేశాము. దాన్ని ఇంకా పెద్ద మొత్తంలో దాని కెపాసిటీ కూడా ఇంక్రీజ్ చేసేసి పబ్లిక్ రిలీజ్ చేస్తాము. సో దానిలో ఎవరైనా సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే దాంట్లో మీరు క్వశ్చన్ ఆన్సర్స్ ఫార్మాట్ ఉంటుంది, దాన్ని ఎంటర్ చేస్తే మీరు యూ కెన్ గెట్ వెదర్ దట్ పర్సన్ కన్జ్యూమ్ చేస్తున్నాడా లేదా అనేది కూడా తెలుస్తుంది. తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరోని ఈగిల్గా మార్చేశారు సీఎం గారు. రెండింటికి డిఫరెన్స్ ఏంటి? బాధ్యతలు ఏమైనా పెరిగాయా మీవి? సో ఎక్కువగా దీనిలో ఏంటంటే ఇప్పుడు ఎక్కువగా టెక్నాలజీ చాలా పెద్ద మొత్తంలో యూజ్ చేస్తున్నాం. దాంతోపాటు ఈగల్ టీమ్స్ చాలా అగ్రెసివ్గా ఇప్పుడు ఇన్ని రోజులు సప్లయర్స్ని మాత్రమే ఫోకస్ చేసేది ఉంది. బట్ ఇప్పుడు కంప్లీట్గా కన్జ్యూమర్స్ని మరియు ఈ డిఫరెంట్ అగ్రెసివ్ ఆపరేషన్స్ వీ స్టార్టెడ్ రిజిస్టరింగ్ ద కేసెస్. ఇంతకుముందు కేసెస్ రిజిస్టర్ చేయకపోయేది, బట్ నౌ వీ గాట్ లాట్ ఆఫ్
మ్యాన్ పవర్, లాట్ ఆఫ్ బడ్జెట్ సపోర్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్. సో ఈగల్ ఈజ్ వెరీ అగ్రెసివ్ ఫార్మ్ ఆఫ్ టీచింగ్ యాప్. సార్, ఫామ్ హౌసెస్, రిసార్ట్స్, అలాగే పబ్స్ ఇప్పుడు ఈ డ్రగ్స్ కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయాయి. వాటి మీద ఎలా ఫోకస్ పెడుతున్నారు? ఫామ్ హౌస్లో చాలా వరకు అడ్వైజెస్ ఇష్యూ చేసాము. ఎవరైనా ఫామ్ హౌస్ ఉంటే ఖచ్చితంగా అందులో డ్రగ్ కన్జ్యూమ్ చేయకుండా చూసుకోండి. మేము రెంట్కి ఇచ్చాము అంటే కుదరదు. మీ ప్లేస్ని మీరు ఎవరికైనా ఇచ్చి దాన్ని వాళ్ళ అందులో పార్టీ చేసుకున్న వాళ్ళు డ్రగ్ కన్జ్యూమ్ చేస్తే అది కూడా నేరమే సెక్షన్ 25 ప్రకారం. పబ్స్లో కూడా లేట్ నైట్ పార్టీస్ చాలా జరుగుతున్నాయి. లేట్ నైట్ పార్టీస్లో డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ చాలా వచ్చింది. ఒకవేళ అది నిజమని తెలిస్తే దర్యాప్తులో ఖచ్చితంగా వాళ్ళ లైసెన్సులు క్యాన్సిల్ చేయడానికి కూడా మేము లెటర్ రాస్తాం. ఈగల్ ఇంకా బాగా పనిచేయడానికి ఏఐని అలాగే డ్రోన్స్ని కూడా వాడుతున్నారు అంటున్నారు. ఎలా వాటిని వాడబోతున్నారు? మన దగ్గర తెలంగాణ ఎప్పుడు కానీ తెలంగాణ పోలీస్ చాలా అడ్వాన్స్డ్గా ఉంటారు టెక్నాలజీ వినియోగంలో ఇండియాలోనే. దానిలో భాగంగా ఇప్పుడు మా దగ్గర అందరు సప్లయర్స్ది, ట్రాన్స్పోర్టర్స్ది, పెడ్లర్స్ది కన్జ్యూమర్ డేటాబేస్ ఉంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి దాని నుండి ప్యాటర్న్స్ జనరేట్ చేయడము, ప్రిడిక్టివ్గా చేయడం, ప్రివెంట్ చేయడము, ఎవరెవరు అఫెండర్స్ ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళ మీద సర్వేలెన్స్ ఎట్లా పెట్టడం, హిస్టరీ షీట్స్ కానివ్వండి, వాళ్ళ లొకేషన్స్ బేస్డ్ కానివ్వండి. సో ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ ఇన్ టెక్నాలజీ. సో సూన్ వీ గెట్ రిజల్ట్స్. తెలంగాణని డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా మార్చాలని సీఎం గారు చూస్తూ ఉన్నారు కదా. మనం ఎక్కువగా ఈగిల్ అంటే గంజాయి గురించే మాట్లాడుకుంటున్నాం. మిగతా మాదక ద్రవ్యాల సంగతి ఏంటి? ఈగిల్ అనేది గాంజాయి ఒకటే కాదండి, సింథటిక్ డ్రగ్స్, కొకైన్ కానివ్వండి. ఇప్పుడు మల్నాడు రెస్టారెంట్ కేసులో అది కొకైన్ సంబంధించింది. సో ఇట్ డీల్స్ విత్ ఆల్ ద డ్రగ్స్. ఏదైతే ఎన్డీపీఎస్ యాక్ట్లో ఏదైతే ఉందో అన్ని డ్రగ్స్ మీద కూడా, అది కొకైన్ కానివ్వండి, ఆల్ఫాజోలం కానివ్వండి, కల్తీకల్ కానివ్వండి, లేదంటే ఈ గాంజా కానివ్వండి, అన్నిటికీ కూడా కాంప్రహెన్సివ్గా ఉంటుంది. రేప్ డేట్ డ్రగ్ గురించి మాట్లాడుకోవాలి సార్. చాలా మంది అమ్మాయిల జీవితాలని నాశనం చేస్తుంది. దీని మీద ఏదైనా స్పెషల్గా ఫోకస్ పెట్టబోతున్నారా? ఈ డ్రగ్ కొత్తగా వచ్చిందండి. ఇది మోస్ట్లీ రీసెంట్గా మేము డిఫరెంట్ స్టేట్స్ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ మీటింగ్ అయినప్పుడు కూడా ఈ డ్రగ్ గురించి డిస్కషన్ వచ్చింది. ఇది ఏంటంటే ఒక చిన్న ట్యాబ్లెట్ లాగా ఉంటుంది. ఏమైనా వాటర్లో కానీ కూల్ డ్రింక్లో కానీ కలిపితే దాదాపు 1-2 days మనకేం గుర్తుండదు ఏం జరిగింది. సో చాలా ప్లేసెస్లలో ఈ డ్రగ్ వాడి అమ్మాయిల మీద రేప్ అటెంప్ట్స్ జరుగుతున్నాయి. సో అప్పుడు ఆ అమ్మాయికి ఏం జరిగింది అనేది కూడా నెక్స్ట్ 2 days వరకు కూడా గుర్తుండదు. సో ఎప్పుడైనా పార్టీస్కి వెళ్ళినప్పుడు కానీ, ఇంకెక్కడికైనా పబ్స్కి వెళ్ళినప్పుడు కానీ ఎవరైనా అపరిచితులు కానివ్వండి ఏదైనా తెలియని డ్రింక్స్ ఇస్తే తాగకుండా ఉంటే మంచిది. సార్, వైద్యో నారాయణో హరి అంటారు. ప్రాణాలు రక్షించే డాక్టర్లే ఇలాంటి డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు. వైజాగ్ ఇన్సిడెంట్ కూడా మనం చూసాము. అలాగే పాలిటీషియన్స్, సినిమా స్టార్స్, సెలబ్రిటీస్, ఇంకొక వైపు చూసినప్పుడు ఈ ఐటీ ప్రొఫెషనల్స్. అసలు ఈ డ్రగ్స్ ఇచ్చే రిలాక్సేషన్ ఏంటి? ఎందుకు వీళ్ళు వాటి వైపు మొగ్గు చూపుతున్నారు? చాలా వరకు కొంతమంది డ్రగ్స్ వాడడం ఏదో కూల్ అని చెప్పేసి స్మోకింగ్ చేయడం, దాని తర్వాత మందు తాగడము, దాని తర్వాత సిగరెట్లు తాగడము, దాని తర్వాత గాంజా తాగడం, దాని తర్వాత సింథటిక్ డ్రగ్స్కి వెళ్తున్నారు. కొంతమంది స్ట్రెస్ ఎక్కువైపోయి తాగుతున్నట్టు. బట్ అది మీకు టెంపరీ రిలీఫ్ ఇస్తుందేమో కానీ ఫ్యూచర్లో మీ యొక్క మానసిక శక్తిని కంప్లీట్గా కృంగదీసి మిమ్మల్ని ఒక అడిక్ట్గా మారుస్తుంది. ఒకసారి మీరు ఆ అడిక్షన్ దానిలోకి వెళ్ళిపోతే మిమ్మల్ని బయటకు తీసుకురావడం చాలా కష్టం అవుతుంది. ఒకప్పుడు పెద్ద పెద్ద కుటుంబాలకే పరిమితమైన ఈ డ్రగ్స్ అనేవి మిడిల్ క్లాస్లో కూడా వచ్చేసాయి సార్. అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే స్టూడెంట్స్ కూడా డ్రగ్స్ తీసుకోవడం. పేరెంట్స్కి ఏం చెప్తారు? స్టూడెంట్స్కి మీరేం చెప్తారు? సో బేసిక్గా ఒక 15 ఏళ్ళ ముందు, 15 years ముందు మనకు మొబైల్ ఫోన్స్ లేవు, అవేర్నెస్ లేదు ఏం జరుగుతుంది. బట్ ఇప్పుడు ఫోన్స్లలో కొత్తగా ఏం ట్రెండ్స్ వస్తున్నాయి, కొత్తగా ఏం చేస్తున్నారు, కమ్యూనికేషన్స్ ఓపెన్ అప్ అయిపోయాయి, కాంటాక్ట్స్ ఓపెన్ అప్ అయిపోయాయి, చాటింగ్ ప్లాట్ఫామ్స్ వచ్చాయి, చాలా వరకు మూవీస్ కూడా ప్రభావితం చేస్తూ ఉంటాయి. సో వీటన్నిటి వల్ల ఏంటంటే పిల్లలు కూడా ఇది కొత్తగా ఉంది, ఇది ఇట్లా చేస్తే ఒక సిగరెట్ తాగడం ఒక కూల్గా ఉంటుంది, ఒక ఫోటో దిగడం, ఒక హీరోని అనుకరించడము, ఒక బీర్ తాగి ఒక హీరోని అనుకరించడము, ఒక గాంజా తాగి హీరోని అనుకరించడం, ఇట్లాంటి ఇమిటేషన్ రావడం వల్ల స్లోగా దానిలోకి వెళ్తున్నారు. సో పిల్లలకి ఎస్పెషల్లీ తల్లిదండ్రులు వాళ్ళు ఏం చేస్తున్నారో ఒక గంట చూస్తూ ఉండాలి, వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి రెగ్యులర్గా. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరితో తిరుగుతున్నారు, ఎప్పుడైతే వాళ్ళ కమ్యూనికేషన్ ప్రాపర్గా ఉంటుందో వాళ్ళ పిల్లలతోటి, అప్పుడు ఈజీగా వాళ్ళు ఏం తప్పులు చేయకుండా ఉంటారు. ఒకవేళ ఏమైనా తప్పు చేసే అవకాశం ఉన్నా కూడా ముందే పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తారు. ఈగిల్ గురించి చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.